హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యశాఖ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కాంట్రాక్ట్ ప్రతిపాదికపై సాగర మిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ పోస్టులకు లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఇక్కడ మీరు గమనించిన నోటిఫికేషన్ మనకు అఫీషియల్ కాకినాడ జిల్లాలో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా మనకి కాకినాడ జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి సాగర మిత్ర అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం 16 పోస్టు క్లియర్ ఇక్కడ మనకి మీరైతే గమనించవచ్చును. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ ఉద్యోగాలకు బీఎస్సీ ఫిషరీస్ సైన్స్ లేదా బీఎస్సీ మెరీన్ బయాలజీ లేదా జువాలజీ అర్హత కలిగిన వారైతే అప్లై అయితే చేసుకోవచ్చును. కాబట్టి మీరు బీఎస్సీలో మీరు బీజెట్స్ గ్రూప్ తీసుకుంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. జీతం ఎంత ఉంటుందంటే మీకు ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి ప్రతి నెల 15,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. మరి ముఖ్యమైన తేదీలు ఇవి అనేసి కింద మనకి డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. సో ప్రారంభ తేదీ చూసుకుంటే మీరు అప్లికేషన్ అయితే ఆల్రెడీ మీకు అయితే స్టార్ట్ అయింది. ఈ మంత్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీ అప్లికేషన్ అయితే అందజేయాలంటున్నారు. సో అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి విషయాల గురించి నేను మీకు అయితే చెప్తాను. కనీసం వయసు చూసుకుంటే మీకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మీకు ఎలాంటి పరీక్ష అయితే పెట్టడం లేదమ్మా వీళ్ళు. ఓకేనా, చూడండి మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ కూడా వీళ్ళైతే కండక్ట్ అయితే చేయడం లేదు. చూడండి పరీక్ష విధానం చూసుకుంటే మీకు ఎటువంటి పరీక్ష అయితే లేదు. కేవలం మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తున్నారు. ఎలాంటి ఫీజెస్ కూడా ఏమీ లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశం అయితే సద్వినియోగం చేసుకోండి. మరి అప్లికేషన్ ప్రక్రియ దాని గురించి గమనిద్దాం. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు కాకినాడలో ఉన్న జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం వద్ద కార్యాలయం పనిచేసే వేళలో అప్లికేషన్ అయితే పొందవచ్చు అనేది క్లియర్ ఇక్కడ మనకైతే అడ్రస్ అయితే ఇచ్చారమ్మా. ఓకేనా, మరి అప్లికేషన్ విధానం చూసుకుంటే మీరు ఈ అభ్యర్థి స్వయంగా వెళ్ళి అప్లికేషన్ అయితే అందజేయవచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపి అప్లై అయితే చేయవచ్చును. ఎలా అప్లై చేయాలి అనేసి కింద మనకి లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి అనేసి మనకి డౌన్లోడ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు అప్లికేషన్ ఉంటుంది, అదేవిధంగా మీకు అడ్రస్ కూడా ఉందమ్మా ఎక్కడికి పంపించాలనేసి. సో దాన్ని క్లియర్ గా చదువుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో మన కాకినాడ జిల్లాకు సంబంధించి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లలో మనకి డీటెయిల్స్ అని మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నేను మీకైతే మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. అంటే మనకి ఏం కావాలి ఇన్ఫర్మేషన్ సో దాని గురించి మాత్రమే చెప్పాను. సో కాబట్టి మీకు ఇంకా నోటిఫికేషన్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నోటిఫికేషన్ లింక్ కింద కామెంట్ సెక్షన్ మీకు అయితే పిన్ చేస్తాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.